హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అనవసరంగా మా చెల్లెలు మధుని ఆ విలన్కి ఇచ్చి పెళ్లి చేశారు. పాపం మా చెల్లెలు మధు ఆ పని రాక్షసుడితో ఎలా వేగుతోందో ఏంటో అని అంటాడు విక్రమ్. ఏంట్రా ఊరుకునే కొద్దీ ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఏది ఇంకోసారి మాట్లాడు అని గంభీరమైన గొంతుతో మాట్లాడతాడు ఆదిత్య. ఏరా విజయ్, ఆ విలన్లా మాట్లాడటానికి ట్రై చేస్తున్నావా ఏంటి అని అడుగుతాడు విక్రమ్. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ, నేను కాదురా, నిజంగా బావనే మాట్లాడాడు. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ కూడా బావనే వింటున్నాడు అని చెప్పగానే, ఓరి దుర్మార్గుడా, నన్ను ఇరికించావు కదరా. అమ్మో, నేను ఫోన్ పెట్టేస్తున్నా, ఆ విలన్ తిట్టే తిట్లు నేను భరించలేను అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్. విక్రమ్ మాటలకి నవ్వుని ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తుంది మధు. విజయ్ మధు నవ్వును చూసి, అమ్మయ్యా, అనుకున్న పని అయిపోయింది అని తన మనసులో అనుకుంటాడు విజయ్. ఆదిత్య విజయ్ వైపు గుర్రుగా చూస్తాడు. విజయ్ ఆదిత్య వైపు ఒక వెకిలి నవ్వు నవ్వి ముందుకు చూస్తూ కార్ని డ్రైవ్ చేస్తున్నాడు. మధు తన నవ్వుని ఆపుకుంటూ ఆదిత్య వైపు చూసి మళ్ళీ నవ్వుతుంది. ఆదిత్య కూడా మధు నవ్వును చూసి, ఇందాక మధుతో కొంచెం రూడ్గా మాట్లాడినందుకు పోనీలే, విజయ్ విక్రమ్కి కాల్ చేసి మంచి పనే చేశాడు అని మధు వైపు చూస్తూ ఆదిత్య కూడా తన మనసులో అనుకుంటాడు. విజయ్ ఆదిత్య వైపు చూసి, బావా, డిన్నర్కి ఎక్కడ ఆపను అని అడుగుతాడు. మధు విజయ్ వైపు చూసి, అన్నయ్య, ఒక పక్కగా కారుని ఆపవా, కారులోనే మనం డిన్నర్ చేద్దాము. నేను ఇంటి నుండి ఆకుకూర పప్పు, బీరకాయ పచ్చడి, వేడి వేడి రోటీలను తెచ్చాను అని అంటుంది మధు. విజయ్ మధు వైపు చూసి, నిజంగా నా మధు, ప్రతిరోజు ఆ విక్రమ్ వండే ఫుడ్ తినలేక అల్లాడిపోతున్నాననుకో మధు. నీ వంట రుచి చూసి చాలా రోజులయ్యింది మధు. కడుపులో చాలా ఆకలి వేస్తోంది. ఈరోజు నువ్వు చేసిన పప్పుతో రోటీలతో ఒక పట్టు పట్టాల్సిందే అని అంటాడు విజయ్. విజయ్ కార్ని ఒక పక్కగా ఆపుతాడు. వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకోమంటావా మధు అని అడుగుతాడు విజయ్. అవసరం లేదన్నయ్య, 5 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. తినడానికి ప్లేట్స్, మంచినీళ్లు తాగడానికి గ్లాసెస్ అన్నీ తెచ్చానన్నయ్య అని అంటుంది మధు. మధు, నువ్వు సూపర్ అని అంటాడు విజయ్. విజయ్ వైపు చూస్తూ, తనకి సర్దటానికి టైం లేక ఊరుకుంది, కానీ వీలైతే ఆ ఇంటిని కూడా ప్యాక్ చేసి ఈ కారులో సర్దేస్తుంది మీ చెల్లెలు అని వెటకారంగా మధు వైపు చూస్తూ అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపున గురున చూసింది. విజయ్ ఆదిత్యతో, నీకు మా చెల్లెల్లాంటి మంచి పెళ్ళం వచ్చింది కాబట్టి నీకు తెలియట్లేదు బావా. మా మధు రోజు నీకు రుచిగా వండి పెడుతోంది కాబట్టి నీకు బయట ప్రపంచంలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారో తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి ఇంట్లో అన్నం వండడం కూడా కష్టమైపోతోంది బావా. బయట ఆడవాళ్ళు ఇంట్లో వంటలు చేయడమే మానేశారు. చిన్న పని కూడా చేత కావట్లేదు ఈ కాలం ఆడపిల్లలకి. ఏమన్నా అంటే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం అని చెప్తున్నారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి బావా అని అంటాడు విజయ్. కొన్ని విషయాలలో మీ చెల్లెలకి మంచి నాలెడ్జ్ ఉంది, మిగిలిన విషయాల్లో మీ చెల్లెలకి జీరో నాలెడ్జ్ అని అంటాడు ఆదిత్య. విజయ్ నవ్వుతూ, మా చెల్లెల్ని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను బావా అని అంటాడు విజయ్. రేపు పెళ్ళైతే నీకు తెలుస్తుంది లేరా నేను పడే కష్టాలు అని నవ్వుతూ అంటాడు ఆదిత్య. మధు తన మూతిని తిప్పుకుంటూ, ఆయన అట్లే మాట్లాడతారులే అన్నయ్య, నువ్వు ముందు తిను అని మధు ఒక ప్లేట్లో ఆకుకూర పప్పు, బీరకాయ పచ్చడి, 5 రోటీలను పెట్టి విజయ్ చేతికి అందించింది. అలానే మరో ప్లేట్లో అన్నీ పెట్టి ఆదిత్య చేతికి ఇవ్వబోయింది. ఆదిత్య తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మధు ఆదిత్య వైపు చూసి, బావా, నువ్వు తినవా అని అడుగుతుంది. ఆదిత్య
సీరియస్గా మధు వైపు చూశాడు. మధు తన మూతిని తిప్పుకుంటూ, ఈ చూపులకేం తక్కువేమీ లేదు. ఇందాకేగా మా అమ్మని, మా నాన్నని, మా చెల్లిని, ఇప్పుడు నన్ను, అందర్నీ వరుసపెట్టి అనాల్సిన మాటలన్నీ అన్నాడు. ఇప్పుడు నేనే ఈయన గారికి తినిపించాలేమో అని అనుకుంటూ కనీసం నా వైపు చూసి, మధు నాకు వర్క్ ఉంది, నువ్వే తినిపించవా అని ప్రేమగా అడుగుతాడేమో చూడు ఈ లార్డ్ గవర్నర్. అయినా నా పిచ్చిగాని ఈ మనిషికి ఒళ్ళంతా యాటిట్యూడే కదా, మళ్ళీ మా అమ్మకి ఎక్కువ యాటిట్యూడ్ ఉందని చెబుతాడు. మా అమ్మ ఈయన గారికి మేనత్త అవుతుందనే విషయమే మర్చిపోయాడు ఈ మహానుభావుడు. ఈ లార్డ్ గవర్నర్కి తన సొంత మేనత్త పోలికలే వచ్చాయని ఎవ్వరూ ఇప్పటిదాకా ఈ లార్డ్ గవర్నర్కి చెప్పలేదేమో అని అనుకుంటూ ఉండగా, బొమ్మల ప్లేట్ని పట్టుకుని కూర్చొని ఆ మట్టి బూరతో నన్ను ఎలా తిట్టుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నావా మధు అని అడుగుతాడు ఆదిత్య. మధు తన ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి ఆదిత్య వైపు చూసింది. నన్ను చూసింది చాలేవే, ఇంతకీ తమరు నాకు ప్లేట్లో పెట్టిన రోటీలను నోట్లో పెట్టేది ఏమైనా ఉందా అని అంతే యాటిట్యూడ్తో అడుగుతాడు ఆదిత్య. విజయ్ పక్కనే ఉండడంతో మధు ఆదిత్యని ఏమీ అనలేక ఏం మాట్లాడకుండా ఆదిత్య వైపు చూస్తూ రోటీని తుంచి పప్పుతో ఆ రోటీ ముక్కను ఆదిత్య నోటికి అందిస్తుంది మధు. ఆదిత్య చిన్న స్మైల్తో, నాకు నోట్లో పెడుతూ తమరు కూడా తినొచ్చు, ఒకేసారి 2 పనులు అయిపోతాయి అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, ఆ ముక్కేదో ప్రేమగా చెప్పొచ్చు కదా అని తన మూతిని తిప్పుకుంటూ అనుకుంటుంది మధు. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ, మధు, నువ్వు ఏ వంట చేసినా ఫస్ట్ క్లాస్లా చేస్తావు. నీ వంట రోజు తినాలన్నా అదృష్టం ఉండాలి. మా బావ ఎంతైనా అదృష్టవంతుడే అని ఆదిత్య వైపు చూస్తూ నవ్వుతూ తింటున్నాడు విజయ్. ఒరేయ్, నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకోరా, అప్పుడు తెలిసొస్తుంది నేను పడే బాధలేంటో అని అంటాడు ఆదిత్య. మధు తన కళ్ళను పెద్దవి చేసి, ఈ మధ్య మా బావకి నా మీద వెటకారాలు ఎక్కువైనాయి అన్నయ్య అని అంటూ మరో 2 రోటీలు వెయ్యనా అని ఎంతో ప్రేమగా అడుగుతుంది మధు. వెయ్యమ్మా, నీ చేతి రోటీలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తోంది మధు అని అంటూ విజయ్ సుమారు 10 రోటీలు తింటాడు. మధు ఒక బాటిల్లో లస్సీని కూడా ప్రిపేర్ చేసి ఆదిత్యకి విజయ్కి ఇచ్చి తాను కూడా తాగుతుంది. అలా ముగ్గురు త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఇక్కడ ఊరిలో సరోజ తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. పూజ సరోజ గదిలోకి వస్తుంది. సరోజ కోపంగా, చూడవే, మా నాన్న నన్ను ఎలా కొట్టాడో, నేను ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా ఎలా కొట్టాడో చూడవే అని అంటుంది సరోజ. సరోజ దెబ్బల్ని చూసిన పూజకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఈ ముసలోడికి తన 3 కొడుకులను సక్రమంగా పెంచడం చేత కాదు, కానీ కూతుర్లకి మాత్రం నీతులు చెప్పొచ్చాడు అని కోపంగా అంటుంది సరోజ. బయట తన పెద్ద కొడుకు ఎంత చండాల పనులు చేస్తున్నాడో ఈయన గారికి తెలియదు, కానీ నా తప్పులు ఎంచడానికి మాత్రం ముందుగా ఉంటాడు. పోనీలే అక్క, కొట్టింది ఎవరో కాదుగా, మీ నాన్నే కదా, వదిలే అని అంటుంది పూజ. ఆ దెబ్బలేవో నీకు పడితే తెలిసొస్తుందే నా బాధ ఏంటో అని చాలా కోపంగా అంటుంది సరోజ. పూజ సరోజతో, అక్క, మనము రేపటి నుండి బయటకు వెళ్ళలేము అక్క, మనకి పెళ్లిళ్ళు చేసి ఇక్కడి నుంచి పంపించేస్తారట. ఇక మన వాళ్ళని మనము ఎలా కలుసుకుంటామక్క? ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అసలు అర్థం కావట్లేదు అక్క అని అమాయకంగా అడుగుతుంది పూజ. వీళ్ళు పెళ్లిళ్ళు చేస్తే మనం చేసుకుంటామా ఏంటి? మనం ప్రేమించిన వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటాం అని ఒక కన్నింగ్ స్మైల్తో అంటుంది సరోజ. ఎలా అక్క, ఎలా చేసుకుంటాం అని అడుగుతుంది పూజ. త్వరలోనే ఇంట్లో నుండి పారిపోయి మనం ప్రేమించిన వాళ్ళను మనం పెళ్లి చేసుకుందాం
అప్పటికి కానీ వీళ్ళకెవ్వరికి బుద్ధి రాదు అని అంటుంది సరోజ. భార్గవి లావణ్య ఒక గదిలో కూర్చొని భార్గవి సుధాకర్ గురించి ఆలోచిస్తుంటే లావణ్య వాళ్ళ నాన్నకి ఇలా జరగడానికి కారణం సరోజేనని, సరోజ ఎవరితోనూ తిరుగుతోందని, వాడు ఎవడా అని ఆలోచిస్తోంది లావణ్య. అప్పుడే సంజ లావణ్య గదిలోకి వస్తుంది. సంజ భార్గవి వైపు చూసి, సుధాకర్ బావ, ప్రతాప్ బావ ఇంటికి వచ్చేశారు. పెద్దమావయ్యని ట్రీట్మెంట్ కోసం విజయవాడకు తీసుకుని వెళ్తున్నారట. సుధాకర్ బావ ఆంజనేయుల మావయ్యతో చెప్తుంటే నేను విన్నాను. సంజ భార్గవి వైపు చూస్తూ, ఈరోజు సుధాకర్ బావ ఎక్కడికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడు. మన ప్లాన్ ఈ రోజుకి క్యాన్సిల్ అవుతుంది. అయినా పర్వాలేదు. సుధాకర్ బావ ఎప్పుడైతే ఆ బంగ్లాకి వెళ్తాడో అప్పుడే మనం కూడా సుధాకర్ బావను ఫాలో అవుతూ ఆ బంగ్లాకి వెళ్దాం అని అంటుంది సంజ. సంజ భార్గవి వైపు చూసి, అక్క, ఇదే మంచి సమయం. ఎవరూ ఇంట్లో లేరు. సుధాకర్ బావని ఎందుకిలా చేశాడో గట్టిగా నిలదీ అక్క. సుధాకర్ బావ ఎక్కువ తక్కువ మాట్లాడాడనుకో, నీ మీద చెయ్యెత్తిన వెంటనే నువ్వు నీ బ్యాగ్ సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళిపో అక్క అని అంటుంది సంజ. భార్గవి మౌనంగా సంజ మాటలు వింటోంది. లావణ్య సంజ వైపు చూసి, సమస్యకి పరిష్కారం చెప్పవే అంటే చెప్పకుండా మా అన్నయ్యని వదిలేసి మా వదినని పుట్టింటికి వెళ్ళమని సలహా ఇస్తావా? చూడు సంజ, ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య గొడవ వస్తే వాళ్ళిద్దరూ కలవాలని మనం కోరుకుంటామే తప్ప విడిపోవాలని ఎవ్వరూ కోరుకోరు సంజ అని అంటుంది లావణ్య. అది మంచివాళ్ళు మొగుళ్ళుగా వచ్చినప్పుడు, మీ అన్నయ్య లాంటి రాక్షసులు వచ్చినప్పుడు కాదు అని చాలా కోపంగా మాట్లాడింది సంజ. లావణ్య భార్గవి వైపు చూస్తూ, మా అన్నయ్య తప్పే చేశాడు, కాదని నేను అనటం లేదు వదినా. స్వతహాగా మా అన్నయ్య చాలా మంచివాడు. ఇలా ఎప్పుడు మారాడో మాకు తెలియదు. మా అన్నయ్య విషయంలో నెమ్మదిగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా వదినా. తొందరపడి మా అన్నయ్యతో గొడవ పెట్టుకోకు. మా అన్నయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళకు వదినా. భర్త తప్పు చేస్తే భార్యే కదా వదినా సరిదిద్దాల్సింది. అన్నయ్య తప్పు చేశాడు, నేరమే చేస్తున్నాడు. కానీ పెద్ద మనసు చేసుకుని మా అన్నయ్యని ఒక దారికి తీసుకురా వదినా. ప్లీజ్, మా అన్నయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చాలా బాధగా భార్గవిని బ్రతిమిలాడుతూ చెప్పింది లావణ్య. భార్గవి మౌనంగా లావణ్య చెప్పిన మాటలను కూడా వింటూ ఉంది. భార్గవి ఆలోచనలో పడుతుంది. 12 సంవత్సరాలుగా నన్నే తన ప్రాణంగా ప్రేమించానన్నాడు. వేరే ఆడవాళ్ళకి ఎలా లొంగిపోతాడు? నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడు. నా అంగీకారం లేనిదే నా మీద చెయ్యి కూడా వేయలేదు మా బావ. ఇలాంటి మనిషి నాకు ఇంత అన్యాయం చేస్తాడా? అసలు బావ ఆ బంగ్లా లోపల ఏం చేస్తున్నాడు? ముందు ఆ విషయం తెలుసుకోవాలి. బావ ఏం చేస్తున్నాడో, ఎందుకు ఇలా చేస్తున్నాడో అన్ని విషయాలు తెలిసిన తర్వాతే నేను ఏ నిర్ణయానికైనా వస్తాను అని అనుకుంటుంది భార్గవి. సంజ తన తలని కొట్టుకుంటూ, అయ్యో, నేను ఈ గదిలోకి వచ్చిన విషయమే మర్చిపోయాను. ఇందాకే మా అత్తయ్య నిన్ను భార్గవి అక్కయ్యని హాల్లోకి రమ్మని చెప్పింది. ఆ విషయం మీకు చెప్పడమే మర్చిపోయాను. ఇప్పుడు మా అత్తయ్య ఎంత గొడవ చేస్తుందో అని అంటుంది సంజ. భార్గవి, లావణ్య, సంజ ముగ్గురు హాల్లోకి వస్తారు. రాజ్యం కోపంగా సరోజ వైపు, పూజ వైపు చూసి, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ కాళ్ళు చేతులు విరగ్గొడతాను. ఈ రోజు నుండి మీ పెదనాన్న చెప్పినట్లు మీరు ఈ ఇంటి గుమ్మం దాటి బయట కాలు పెట్టడానికి వీల్లేదు అని అంటుంది రాజ్యం. సరోజ గట్టిగా ఏడుస్తూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది. రాజ్యం భార్గవి వైపు చూస్తూ, ఇప్పుడు మీరు సరోజని ఏమీ అడగద్దు. భారతి అక్కయ్య వచ్చిన తర్వాత సరోజతో మాట్లాడి విషయం తెలుసుకుంటుంది. అక్కయ్య వచ్చేంత వరకు ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కలిసి ఉండండి అని చెప్పి రాజ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. భార్గవి సంజని మాత్రం ఇక్కడే ఉండమని, తనతో పాటు లావణ్య గదిలో నిద్రపోవచ్చు అని చెప్పింది. ఇంట్లో సుధాకర్, భార్గవి, లావణ్య, సంజ, సరోజ మాత్రమే ఉన్నారు. 5 భోజనాలు చేసుకుని సరోజ ఎవరితో ఏం మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. సుధాకర్ భార్గవి వైపు చూసి, నీతో నేను మాట్లాడాలి. ఇక్కడ పని తర్వాత అయినా చేసుకోవచ్చు. నాతో పాటు గదిలోకి రా అని అంటాడు. భార్గవి సుధాకర్ వైపు చూడలేదు. సుధాకర్కి భార్గవి మీద కోపం వచ్చి, నిన్నే పిలిచేది వినపట్టం లేదా నీకు అని గట్టిగా అరిచాడు. భార్గవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సుధాకర్ అరుపుకి లావణ్య, సంజ, సరోజ ముగ్గురు హాల్లోకి వస్తారు. సరోజ, ఏం జరిగిందిరా, అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. సుధాకర్ ఏం మాట్లాడకుండా భార్గవి వైపు కోపంగా చూస్తూ లోపలికి రా అని సైగ చేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. సుధాకర్ ఫోన్కి కామిని పదే పదే కాల్ చేస్తోంది. సుధాకర్ మళ్ళీ తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తాడు. అప్పుడు టైం 9. భార్గవి దగ్గరకు లావణ్య, సంజ ఇద్దరూ వచ్చారు. సంజ భార్గవితో, నువ్వేం భయపడకు, నేను ఇక్కడే ఉన్నానుగా. బావ నిన్ను ఏమైనా చేశాడనుకో, నా చేతిలో చచ్చాడే. నువ్వు భయపడకుండా సుధాకర్ బావ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని సంజ ధైర్యం చెప్పింది భార్గవికి. ఇంట్లో పనులన్నింటినీ కంప్లీట్ చేసుకొని డోర్లను జాగ్రత్తగా వేసుకొని లోపలికి వెళ్తుండగా మెయిన్ డోర్ బెల్లు మోగుతుంది. ఈ సమయంలో ఎవరా వచ్చింది అని అనుకుంటూ డోర్ని ఓపెన్ చేస్తుంది భార్గవి. 2 మనుషులు చూడటానికి రౌడీల్లా ఉన్నారు. భార్గవి ఆ 2 మనుషుల్ని చూసి భయపడిపోతూ, మీరు ఎవరు, మీకు ఎవరు కావాలి అని అడుగుతుంది. నీ మొగుడు సుధాకర్ ఇంట్లో లేడా అని వాళ్లలో ఒకడు భార్గవిని దబాయిస్తూ అడుగుతాడు. భార్గవి భయపడిపోతూనే ఉన్నాడు అని తన తలను ఊపుతుంది. ఉంటే పిలువు బయటకి అని ఆ రౌడీ అంటాడు. సుధాకర్ భార్గవి ఇంకా తన గదిలోకి రాలేదని కోపంగా హాల్లోకి వస్తాడు. భార్గవి భయపడుతూ బావా బావా అని గట్టిగా అరుస్తుంది. సుధాకర్ భార్గవిని చూసి, ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఆ 2 వ్యక్తుల్ని చూసి ఆశ్చర్యపోతూ గబగబా భార్గవి దగ్గరకు వెళ్ళి భార్గవిని తన దగ్గరికి లాక్కొని, భయపడకు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్పాడు సుధాకర్. సుధాకర్ చెప్పినట్లే భార్గవి లోపలికి వెళ్ళిపోతుంది. సుధాకర్ కోపంగా వాళ్ల వైపు చూస్తూ, మీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తారు అని అడుగుతాడు. రేయ్, మా మేడం ఫోన్ చేస్తుంటే నువ్వు ఎందుకురా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నీకు మా మేడం ఫోన్ని కట్ చేసేంత ధైర్యం వచ్చిందట్రా? బయటకురా, మా మేడం ఈ వీధి చివర్లోనే ఉంది, నిన్ను అర్జెంటుగా కలవాలంటోంది అని ఆ రౌడీలు చాలా గంభీరంగా సుధాకర్తో చెప్పారు. సుధాకర్ ఆశ్చర్యపోతూ, మీ మేడం ఇక్కడికి వచ్చిందా అని అనుకుంటూ ఇంటి దగ్గర గొడవ ఎందుకులే అని భార్గవిని పిలిచి, నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఇంట్లో తలుపులు వేసుకొని ఇంటి లోపలే ఉండు అని ఒత్తి పలికి బయటకు వెళ్ళిపోతాడు సుధాకర్. భార్గవికి సుధాకర్ పై అనుమానం కలిగి వెంటనే సంజ, లావణ్యని పిలిచి సుధాకర్కి తెలియకుండా నెమ్మదిగా సుధాకర్ని ఆ రౌడీలను ఫాలో అవుతూ వెళ్తారు ఈ ముగ్గురు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.